ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అదే యాక్సిడెంట్ జరిగిందనమాట. చూపించే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. ఎవరిని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ యోజీ. యాక్చువల్లీ ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అదే యాక్సిడెంట్ జరిగిందనమాట. అదేంటి అంటే యాక్చువల్లీ మా దేవుడి గదిలోని ఒక చిన్న బల్బు ఉంటుంది. అది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. దేవుడి గదిలో ఎప్పుడు చీకటిగా ఉంచడం ఎందుకు అని చెప్పేసి ఆల్రెడీ పైన లైట్స్ ఉన్నాయి, అవి కాకుండా బెడ్ బల్బ్ ఒకటి పెట్టేసి ఉంచేద్దామని చెప్పి అది పెట్టేసి ఉంచేసాను. ఆల్మోస్ట్ మోర్ దాన్ 1.5 year అయిపోతుంది. ఆ బెడ్ బల్బ్ అలా 24/7 దానిలోనే ఉంటుంది దేవుడి గదిలోని. అయితే అది ఈరోజు చూసేసరికల్లా ఆఫ్లో ఉన్నదనమాట. అయితే స్విచ్ కూడా ఆఫ్ చేస్తుంది. మా ఆయన కడితే మా ఆయన ఆఫ్ చేయలేదు అంటున్నారు. మరి నేను ఆఫ్ చేసానో లేదో నాకైతే మ్యాక్సిమం గుర్తున్నంత వరకు నేను కూడా ఆఫ్ చేయలేదు, కానీ మరేమో అసలు గుర్తులేదు. ఇప్పుడు చూసేసరికి ఏమో అది ఫుల్గాను ఆఫ్ అయిపోయి ఉన్నది. ఆఫ్ అయిపోయి ఉంటే అదేంటి చీకటిగా ఉన్నది గది ఆఫ్ అయిపోయి ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళి స్విచ్ చేయగానే టాప్ అని పేలింది అసలు బల్బు. అమ్మో అసలు ఫైర్ వచ్చింది. నాకైతే చాలా భయం వేసింది, గుండె ఆగిపోయింది అనమాట. అగ్గి కూడా వచ్చింది. నా చెయ్యి అసలు దగ్గరగానే ఉన్నది, ఒక్కసారి చెయ్యి జుమ్ అన్నది. కానీ దేవుడి దయ వల్ల నాకైతే అసలు ఏం జరగలేదులేండి. ఈరోజు ఎందుకో ఇలా జరిగింది. ఇప్పుడైతే మేము క్యాంప్ వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. ఏవి జరగకూడదని చెప్పి దేవుడిని మొక్కొని అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుదాం. ఎందుకంటే స్టార్ట్ అయ్యామో లేదో ఇంకా దేవుడి గదికి వెళ్ళాను. ఏంటి చీకటిగా ఉందో ఒకసారి మొక్కుకుందాం అని చెప్పి వెళ్ళేసరికల్లా టాప్ మన బల్బ్ పేలింది కదా. సో కొంచెం మంచిగా మొక్కొని అయితే స్టార్ట్ అవుదాం. ఇదే అనమాట బెడ్ బల్బు బ్లాస్ట్ అయిపోయి ఇంక ఇలా అయిపోయింది. టైం ఎంత అయింది? టైం ఆల్రెడీ 12 o'clock అయిపోయింది. సో మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. వెళ్ళిన తర్వాత తిట్లు తినడం కామన్, ఎందుకంటే వాళ్ళు వేరంగా రమ్మన్నారు. కానీ మేము స్టార్ట్ అయ్యేసరికి 12 o'clock అయిపోయింది. మేము అక్కడ రీచ్ అయ్యేసరికి దాదాపు 1 o'clock అయిపోద్ది. 1 గంట కూడా దాటిపోవచ్చు మేబీ. చింటూ మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? అందరికి హాయ్ చెప్పైతే. గోరింటకు చూపించు బాగుందా అని అడుగు. బాగుంది అంట. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే ఆ బల్బు టైం అయిపోతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్దేమో అనుకున్నాను, కానీ అది ఎలా పేలేసరికి మాత్రం నాకైతే చాలా భయం వేసింది. ఇలాంటి జరిగితే నేనేమైనా తప్పు చేశానా, నాకే ఎందుకు ఇలా జరిగింది, ఏమై ఉంటుంది అన్నట్టుగా నాకు చాలా ఆలోచనలు వచ్చేస్తుంటాయి అనమాట. మీలో ఎవరైనా సరే ఇలాంటిది ఫేస్ చేసి ఉంటే అయితే కామెంట్ చేయండి. టెంపుల్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ టెంపుల్ని దాటి ఊర్లోకి వెళ్ళాలి. సో టెంపుల్ని దర్శించుకొని వెళ్ళిపోదాము. ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, అంతగా రష్ ఉండదేమో అని చెప్పి అయితే ఫస్ట్ టెంపుల్కి వచ్చేసాం. ఇది వచ్చేసి కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అనమాట. ఈ అమ్మవారికి ఇక్కడ ఆ ఊర్లో పండుగలు అనేవి చేస్తుంటారు. ఎవ్రీ ఇయర్ కూడా 3 days చాలా మంచిగా చేస్తారు. ఇక్కడేమో మా పాప చూడండి వాళ్ళ చిన్న తాతతోని సెల్ఫీ తీసుకుంటుంది. ఇంక అక్కడైతే దర్శనం అంతా మంచిగా చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట, ఊరు లోపల నుంచి. ఇంటికి కూడా వచ్చేసాం. యాక్చువల్గా అక్కడ ఇంటి ముందు పార్క్ చేయడానికి అయితే చాలా ఎండగా ఉందన్నమాట, అక్కడ నీడగా ఏం లేదు. సో ఇంకొంచెం లోపలికి వస్తే అక్కడ ఇలా చెట్లు, చైర్స్, ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూర్చోడానికి ఇలా అరేంజ్ చేసుకుంటుంటారు. అక్కడైతే కార్ పార్క్ చేసాం, నీడగా ఉందని చెప్పి. కార్ పార్క్ చేసి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అక్కడికైతే మా ప్రిన్సి వాళ్ళ అక్క లాస్య వచ్చేమో ప్రిన్సి అనుకుంటూ చేపట్టుకొని తీసుకువెళ్తుంది. ఇంకా మా పాపకైతే సందడే, ఆడుకోవడానికి చాలామంది పిల్లలు ఉంటారు కదా. యాక్చువల్లీ నేను ఎక్కడికి వచ్చానో చెప్పలేదు కదా, ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట, మా మమ్మీ వాళ్ళ ఊరు. సో ఇంక రాగానే మా అక్క అయితే అందరికీ హాయ్ చెప్పేసి పలకరించేశారు. మేము వచ్చేటప్పటికే ఇంక లేట్ అయిపోయింది కదా. సో ఇంకప్పటికే వంటలన్నీ అయిపోయాయి. ఇంక అక్కడేమో చక్కగా నేను రాగానే బూర్లు టేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంక అందరం తినేసిన తర్వాత ఇంక ఇది వచ్చేసి ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. చూసారా, పల్లెటూర్లు కదా, బాగా పల్లెటూరు అనమాట ఇది. అక్కడేమో వెనకట్ల ఈ ప్లేస్లో మొత్తం అంతా కూడా చక్కగా పేడతో అలికి అక్కడ అవన్నీ కూడా ఇచ్చేశారు. అక్కడ కొబ్బరి చెట్ల నీడలో చల్లగా అందరు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అండ్ అలానే పిల్లలు ఆడుకుంటున్నారు. ఈవినింగ్ అయిపోయింది, యాత్రలోకి వెళ్దామని అయితే అందరం రెడీ అవుతున్నాం. ఇక్కడేమో మా అక్కకు అడుగుతున్నాను, అక్క నేను మంచి ఫ్యాషన్ జడలు ఎప్పుడో చిన్నప్పుడు వేసుకుని చాలా డేస్ అయిపోయింది, వెయ్యక్క అంటే వేస్తుంది అనమాట.
చూపించే బుద్ధి మీకున్న చూసే బుద్ధి మాకు లేదు. మా చెల్లికేమో ఆ డైలాగ్ గుర్తొచ్చిందంట. ఇంకా తనైతే చెప్పింది. ఇంక ఇదే ఆ ఫ్యాషన్ జడ మా అక్క వేసింది. నాకు నచ్చకపోయినా సరే ఉంచుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాను. అక్కడి నుంచి అయితే ఇంక అందరం యాత్రలోకి స్టార్ట్ అయిపోయాం. మా చిన్నప్పటి నుంచి మాకు ఈ పండగ అంటే మాకు ఒక పెద్ద పండగ అనమాట పిల్లలకి. ఎందుకంటే అన్నీ ఉంటాయి, చక్కగా కొనుక్కోవచ్చు అని చెప్పేసి. మా అమ్మాల ఊర్లో అంటే మా సొంత ఊర్లో ఇలాంటి ఫెస్టివల్స్ యాత్రలు అనేవి చాలా తక్కువ అనమాట. ఫెస్టివల్స్ జరుగుతుంటాయి కానీ ఇలా జాతరలా ఏం జరగవు. సో చిన్నప్పటి నుంచి కూడా ఈ జాతర అంటే మాత్రం మాకు భలే ఇష్టం అసలు. కానీ ఇంక అలా రాను రాను ఇంక అలా తగ్గిపోయిందనమాట. ఇక్కడేమో మా ప్రిన్సీను వాళ్ళ అక్క కలిసి అయితే ఇక్కడ ఈ కార్ వ్యాన్ ఎక్కేసి ఆడుకుంటున్నారు. అది ఆఫ్లో ఉందిలేండి. ఇంకా జాతర అనేది అలాగా రోడ్లో జరుగుతుంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా ఒకసారి నడిచేసి ఇంక అన్నీ చూసుకుని అయితే మంచిగా వెళ్ళిపోయాము ఇంక ఇంటికి. యాత్రకి వెళ్ళి అయితే ఇంటికి వచ్చేసాము. ఏం కొన్నానంటే ఇవి కొన్నాను అనమాట. నాన్ వెజ్ అని అంటాడు కదా, యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలని చెప్పి. సో యాత్రకి వెళ్ళి పాత్ర కొన్నాను అనమాట. ఇప్పుడైతే మేము మేడ మీదకి వచ్చాం తినేసి. ఇక్కడ వండర్లా లైట్ లేదని చెప్పి ఫ్లాష్ పెట్టుకుంటున్నాను అనమాట, ఫేస్ మీద కనిపించట్లేదని చెప్పి. సో ఇప్పుడు చూడండి నా మీద చంద్రుడు అన్నాడు. అగోండి నేను చంద్రుడు ఒకటే ఫ్రేమ్ ప్లస్. అండ్ అలాగే ఇక్కడ విచిత్రం ఏం కాదు కానీ చుక్కలు కనిపిస్తున్నాయి. పల్లెటూరు కదా, సో చుక్కలు కనిపిస్తున్నాయి అనమాట. మ్యాక్సిమం ఇప్పుడు సిటీస్లో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద టౌన్స్లో ఉన్నవాళ్ళు అబ్జర్వ్ చేయండి, అసలు ఎక్కడ కూడా మనకి చుక్కలు కనిపించట్లేదు, స్టార్స్ కనిపించట్లేదు. ఎందుకంటే పొల్యూషన్ చాలా లేయర్స్ ఫామ్ అయిపోయి కనిపించట్లేదు. నిజంగా అబ్జర్వ్ చేయండి. కానీ పల్లెటూరు కదా, పొల్యూషన్ తక్కువ, చుక్కలు అలా చూసుకొని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మేడ మీద. మా తమ్ముడు వచ్చాడు ఇప్పుడే దెయ్యంలాగా, క్లాప్స్ కొడుతున్నాడు, స్పీచ్ బాగుందంటనది. మా చిన్నప్పుడు చూసేవాళ్ళం చుక్కలు. సమ్మర్ వచ్చిందంటే చాలు మేడ మీదకి ఎక్కిపోయే వాళ్ళం పడుకోవడానికి. ఇంక చూసేవాళ్ళం 3 స్టార్స్ లైన్గా ఉంటాయి కదా, అవన్నీ. నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది ఎందుకు స్టార్స్ ఎందుకు కనిపించట్లేదు అని. దానికి తోడు మీమ్స్ వచ్చాయన్నమాట ఈ మధ్య చాలా. స్టార్స్ పొల్యూషన్ వల్ల అంతగా కనిపించట్లేదు, పొల్యూషన్ లెస్ ఏరియాస్లో కనిపిస్తాయి అని చెప్పి. సో ఈసారి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయాలి అనుకున్నాను. అలాగే ఇప్పుడు మా అమ్మమ్మ ఊర్లో చుక్కలు కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడేమో మా పెద్దబావ బర్త్డే అంటే ఇంక అందరం కలిసి చక్కగా బర్త్డే సెలబ్రేట్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే ఇలా అందరం కలిసినప్పుడు ఏదైనా ఈవెంట్లో సెలబ్రేట్ చేసుకుంటే ఇంక మెమరీలో ఉంటుంది కదా అతనికి కూడాను. సో అందుకని యాక్చువల్లీ ఇక్కడ 2 కేక్స్ ఎందుకు కట్ చేసామంటే కేజీ కేక్ తెద్దాం అనుకుంటే అవైలబుల్ లేవు. సో 2 ½ కేజీస్ అయితే తీసుకున్నాము. ఇంకా పార్టీ అయిపోయిన తర్వాత ఇంకా యాక్చువల్గా వచ్చిందే అందరు కలిసి మంచిగా గేమ్స్ ఆడుకోవడం కోసం. ఆ గేమ్స్ కోసమేనమాట కక్కుర్తి. ఇంకా గేమ్స్ అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసాము. కార్డ్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ గేమ్సే ఉంటాయి. ఏ గేమ్స్ ఆడదామా అని చెప్పి అయితే డిస్కషన్ తర్వాత ఒక 3-4 వెరైటీస్ ఆఫ్ గేమ్స్ అయితే ఆడాము. ఇంకక్కడ ఎవరి గోల వాళ్ళదే అన్నట్టుగా ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, మేము కూడా ఆడుకుంటున్నాం. ఇంక మా మమ్మీ వాళ్ళు అయితే పడుకుని పోయారు. ఇంక ఇక్కడేమో హైయెస్ట్ లీస్ట్ అని చెప్పి హౌసీ పిక్కలతో కొన్ని అయితే ఆడుకుంటున్నాం. ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.